బాలాపూర్ విలేజ్, బాలాపూర్ మండల్, సర్వే నెంబర్ 144, 145. సర్వే నెంబర్ 144 వచ్చేసి 148 ఎకరాలు 35 గుంటలు, సర్వే నెంబర్ 145లో 200 ఎకరాలు, మొత్తం 348 ఎకరాలు 35 గుంటల భూమి. ఇది మా తాతలకి నుంచి వస్తున్న వ్యవసాయం భూమి. అందరం 13 మంది కుటుంబాలు, మేము అంతా 13 మంది కుటుంబం. ప్రొటెక్ట్ ఎన్స్దాల మేము. మాకు 1987లో 1987లో మాకు సక్సెషన్ ఆర్డర్ కాపీ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ సర్నార్ ఎంఆర్ఓ లీగల్ సక్సెషన్ ఆర్డర్ కాపీ. ఇవాళ కోర్టులో కేసెస్ నడుస్తున్నాయి. వేమిరెడ్డి నరసింహారెడ్డి అతను ఇంప్లీడ్ అయ్యి ఇది ల్యాండ్ అని చెప్పేసి, మాది అని చెప్పేసి అలా మాకు ఇంప్లీడ్ అయ్యి ఇవాళ ఇట్లా కోర్టులో కేసెస్ నడుస్తున్నాయి. అతనికి స్టే లేదేం లేదు. అతనికి ఇట్లా జాయింట్ కలెక్టర్ అతనికి కొట్టేసింది. CRP 587/2019 ఫైల్ చేసి ఆయనకి ఎటువంటి స్టే లేదేం లేదు. ఆయన HMDA లేఅవుట్ పర్మిషన్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ని మేనేజ్ చేసుకుంటే HMDA డ్రాఫ్ట్ లేఅవుట్ పర్మిషన్ తీసుకొచ్చిండు. ఇవాళ కోర్టులో కేసులు నడుస్తున్నాం, డ్రాఫ్ట్ లేఅవుట్ పర్మిషన్ వాళ్ళు ఏమంటారు, మళ్ళీ మేము మిస్గైడ్ ఇచ్చినాం, మిస్రిప్రజెంటేషన్ ఇచ్చినాం కాబట్టి మేము ఫైనల్ లేఅవుట్ ఎవిడెన్స్లో పెడుతున్నాం అని చెప్పి అన్నారు. మేము ఫైనల్ లేఅవుట్ ఎవిడెన్స్ లాగా అసలు మేము కంప్లైంట్ పెట్టి క్యాన్సలేషన్ గురించి పెట్టాం, క్యాన్సల్ చేయమని చెప్పి అడిగినాం. కాబట్టి అక్కడ ఉన్న ప్లాట్లు ఎవరు VNR ఏరోసిటీ కానీ ఆ ఎదురున్న సర్వే నెంబర్ 144, 145 ఎవరు కొనకండి. ఇది మా భూమి, మాకు సంబంధించిన భూమి. గత ప్రభుత్వంలో TRS ఉన్న గవర్నమెంట్లో ఆయన ఎంపీగా పోటీ చేసిండు. ఆయన రాజకీయ అండదండలతోటి ఆయన వెంచర్ పర్మిషన్ తీసుకుండు. కాబట్టి ఇవాళ కొత్త వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు, మీరు కనీసం మా 13 మంది కుటుంబాలకు మీరు న్యాయం చేస్తారు, మేమందరం ఒక రైతులం, మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం అన్న. కాబట్టి ఇతను మేము చర్య తీసుకుని మాకు న్యాయం, మా కుటుంబాలకు మా అందరికీ అతనితో మాకు ప్రాణహాని ఉంది. కాబట్టి ఆ వెంచర్లు ఉన్నటువంటి ఏమున్నా కానీ మొన్న కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఇవాళ జల్పల్లి మున్సిపాలిటీ కమిషనర్కి ఇచ్చాం. దాంట్లో ఏమున్నా కానీ కోర్టుల కేసు నడుస్తుంది. కొందరు ఐరన్ షీట్స్ ఫెన్సింగ్ చేస్తారు. కాబట్టి